ఒకసారి నేను మీకోసం చదివి వినిపిస్తాను. Remember when I gave Iran 10 days to make a deal or open up the Hormuz Strait. Time is running out. 48 hours before all hell will rain down on them. Glory be to God. President Donald J. Trump అంటూ ట్రంప్ చేసినటువంటి ట్వీట్ నేను మీకు చదివి వినిపిస్తున్నాను. అంటే ట్రంప్ హెచ్చరిస్తున్నారు, కేవలం 48 గంటల సమయం మాత్రమే ఉంది. ఫర్ వాట్? హెల్ విల్ రెయిన్ డౌన్ ఆన్ దెమ్ అంటూ చెప్తున్నారు. అంటే నరకాన్ని మేము చూపించబోతున్నాం, ఇరాన్కి విధ్వంసం సృష్టించబోతున్నాం. ఇరాన్ని మన తెలుగులో ఒక పదాన్ని ఉపయోగిస్తుంటారు, రావణ కాష్టం అని చెప్పేసి. అలా మార్చబోతున్నారా? పూర్తిగా నరకం చూపించబోతున్నారా ఇరాన్కి? అంటే ట్రంప్ మాటలు మనం చూస్తున్నాం, ట్రంప్ చేస్తున్నటువంటి వార్నింగ్ మనం చూస్తున్నాం. ఆ 10 రోజుల డెడ్ లైన్ ముగుస్తోంది. కేవలం 48 గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. 48 గంటల్లో ఇరాన్ ఒకవేళ స్పందించకపోతే నరకం అంటే ఏంటో చూపిస్తానంటూ ట్రంప్ చెప్తున్నాడు. దేవుడు అండగా ఉన్నాడంటూ ట్రంప్ పోస్ట్ చేశాడు. ఇరాన్పై సైనిక చర్య ఉంటుందంటూ ట్రంప్ ఇండైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నారు. హర్మూజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణను ఇప్పుడు ట్రంప్ డైరెక్ట్గా సవాల్ చేసే టైం వచ్చేసింది. యుద్ధం ప్రారంభం అయిన తర్వాత హర్మూజ్ను ఇరాన్ మూసివేయడం మనకు తెలుసు. హర్మూజ్ మూసివేతతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైనటువంటి భారం పడితే ట్రంప్ మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి పెరిగింది. అన్ని ప్రపంచ దేశాల నుంచి, ఓవైపు అమెరికా మిత్ర దేశాలైనటువంటి గల్ఫ్ దేశాల నుంచి, ఇతర దేశాల నుంచి సైతం, యూకే నుంచి, యూరోపియన్ కంట్రీస్, అదర్ కంట్రీస్ నుంచి విపరీతమైనటువంటి ఒత్తిడి ట్రంప్ మీద పెరిగింది. ఈ నేపథ్యంలో ట్రంప్ 6వ తారీఖు వరకు టైం ఇచ్చారు. ఈలోగా హర్మూజ్ స్ట్రైట్ ఓపెన్ చేయాలి లేదా పీస్ కుదుర్చుకోవాలి మాటల ద్వారా. సో పీస్ టాక్స్ ఏమైపోయాయో ఎవరికీ తెలియదు, అసలు ఏం జరిగిందో తెలియదు. పాకిస్తాన్ని ఇన్వాల్వ్ చేశాడు, ఒక పనికి మాలిన ఉగ్రవాద దేశాన్ని ఇన్వాల్వ్ చేసి పీస్ టాక్స్ని నడిపించమన్నాడు. అవి ఏమైపోయాయో ఎవరికి తెలియదు. చాలా ప్రోగ్రెసివ్గా నడుస్తున్నాయంటూ పాకిస్తాన్ చెప్పుకుంది, కానీ ఎలాంటి ఉపయోగం లేదు. మరోవైపు ఇరాన్ మాతో ఎలాంటి చర్చలు జరగలేదని చెప్పింది. వీటన్నిటితో పాటు ట్రంప్ ఒక 15 పాయింట్స్ పెట్టి వీటికి ఒప్పుకుంటే, ఈ రూల్స్కి ఒప్పుకుంటే నేను ఓకే చెప్తాను పీస్కి అని చెప్పాడు. కానీ ఇరాన్ మరోవైపు మాకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి, మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి, వాటికి ఒప్పుకుంటే మేము చూస్తాం అన్నట్లుగా వాళ్ళు చెప్పారు. అంతే తప్ప పెద్దగా ఎక్కడ పీస్ టాక్స్ ఏమీ నడవలేదు. హూ ఈజ్ గోయింగ్ టు టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ నౌ? ఇదే అతిపెద్ద ప్రశ్న. ఇప్పుడు ట్రంప్ తీసుకుంటాడా ఈ రెస్పాన్సిబిలిటీ, ఈ ఫెయిల్యూర్ని అనేది చర్చ నడుస్తోంది. మరోవైపు ట్రంప్ ఏం చేయబోతున్నారు? నరకం చూపిస్తానంటూ ఇరాన్కి చెప్తున్నాడు. ఇరాన్కి ఇచ్చినటువంటి క్లియర్ వార్నింగ్, ఈ 10 రోజుల సమయం కనుక మీరు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేయలేకపోయినా, లేదంటే పీస్ టాక్స్కి ఒప్పుకోకపోయినా, పీస్ను కుదుర్చుకోకపోయినా మీ ఆయిల్ ఫీల్డ్స్ అండ్ పవర్ ప్లాంట్స్ని నేను ధ్వంసం చేస్తానంటూ ట్రంప్ చెప్పాడు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇప్పుడు కీలకమైనటువంటి ఇరాన్కి సంబంధించిన పవర్ ప్లాంట్స్ అండ్ ఆయిల్ ఫీల్డ్స్ మీద దాడులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఏమేమి ఉన్నాయి ఆ లిస్టులో అనేది ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను. ప్రధానంగా వీటిలో ఉన్నవి అహ్వాజ్ ఆయిల్ ఫీల్డ్, ఇరాన్లోనే అతిపెద్ద ఆయిల్ ఫీల్డ్ ఇది. రోజుకి లక్షల బ్యారల్స్ ఇక్కడ ఉత్పత్తి అవుతుంది. ఇది కనుక దెబ్బతింటే ఇరాన్ ఆయిల్ ఉత్పత్తి భారీగా పడిపోయే అవకాశం ఉంది. వీటితో పాటుగా సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ ఉంది, ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ ఫీల్డ్. ఖతార్తో షేర్ చేసుకుంటూ ఉంది ఇరాన్. ఇది ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తికి, ఇండస్ట్రీస్కి ఉపయోగపడుతుంది. ఒకవేళ దాడి చేస్తే పూర్తిగా ఇరాన్ గ్యాస్ సరఫరా కట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే పవర్ ప్లాంట్స్కి అందాల్సినటువంటి సప్లై కూడా అందదు. వీటితో పాటుగా గెచెస్ట్రాన్ ఆయిల్ ఫీల్డ్ ఉంది. ఇది చాలా ఓల్డ్ది ఇరాన్లో, కానీ అతిపెద్ద ఆయిల్ ఫీల్డ్ ఇది. ఎగుమతులకి ఇది చాలా ఇంపార్టెంట్. విదేశాలకు ఇక్కడి నుంచి ఆయిల్ సప్లై జరుగుతూ ఉంటుంది. దీని మీద దాడి చేసే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం అజ్జగాన్ ఆయిల్ ఫీల్డ్ ఉంది. ఇరాన్కి పెద్ద నిల్వలు ఉన్నటువంటి ప్రదేశం, ఇక్కడ ఎక్కువగా స్టోర్ చేసి పెట్టుకుంది. ఇరాక్ బోర్డర్కి దగ్గరగా ఇది ఉంటుంది. ఒకవేళ ఇది దాడి చేయాలనుకుంటే ట్రంప్ ఇక్కడ దాడి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్కి పక్కనే ఉంది, ఇరాక్కి పక్కనే ఉంది.
ఇరాక్ సపోర్ట్ కొంత ఈ విషయంలో ట్రంప్కి దక్కుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం యుద్ధంలో ఇది చాలా సెన్సిటివ్ ప్లేస్ కూడా అండ్ ఈజీ టు టార్గెట్. ఇక టెర్మినల్స్ గురించి మాట్లాడితే మోస్ట్ డేంజరస్ టార్గెట్స్ ట్రంప్ లిస్ట్లో ఉన్నవి మనందరికీ తెలిసి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. కర్గ్ ఆయిల్ టెర్మినల్ మొత్తం ఇరాన్ ఎగుమతుల్లో 90% ఇక్కడి నుంచే జరుగుతుంది. చైనాకి కూడా మోర్ దాన్ 10% ఇక్కడి నుంచే సప్లై అవుతుంది వాళ్ళ మొత్తం ఇంపోర్ట్స్లో. సో ఇది గనక దెబ్బతింటే జనరల్గా మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, దిస్ ఈజ్ ఎ బీటింగ్ హార్ట్ ఆఫ్ ఇరాన్ అని చెప్తూ ఉంటారు. అంటే ఇరాన్కి గుండెకాయగా దీన్ని చెప్తూ ఉంటారు. ఒక చిన్న ఐలాండ్ ఇది, ఇరాన్కి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని మీద దాడి చేస్తానని ఇంతకుముందు కూడా ట్రంప్ చెప్పాడు. దీన్ని ఆక్యుపై చేసుకుందామన్న ఆలోచనలో కూడా ఉన్నాడు. దీనివల్ల ఒకవేళ దీన్ని కనుక ధ్వంసం చేస్తే మొత్తం ఇరాన్కి అందాల్సినటువంటి మొత్తం వ్యాపారం ఆగిపోతుంది చాలా వరకు, అండ్ చాలా లాస్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా బందార్ అబ్బాస్ ఆయిల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇది స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ పక్కనే ఉంటుంది. ఇక్కడ షిప్పింగ్ అండ్ వాళ్ళ నౌకాదళానికి చాలా ముఖ్యమైనటువంటి ప్లేస్ ఇది. ఒకవేళ ఇక్కడ దాడి చేస్తే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మీద ఇరాన్కు ఉన్నటువంటి పట్టును కోల్పోవడానికి ఇది దోహదం చేస్తుంది. ఖచ్చితంగా ట్రంప్ దీని మీద దాడి చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక వీటితో పాటుగా ఈరోజు కూడా దాడి జరిగింది బుషేర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి దగ్గరలో 350 మీటర్ల దూరంలో ఈరోజు కూడా పేలుడు సంభవించింది. గత నెల రోజుల్లో 4 సార్లు ఇక్కడ అమెరికా ఇజ్రాయెల్ దాడులు చేసే ప్రయత్నం చేశాయి. అయితే ఇక్కడ ఒకవేళ దాడి చేస్తే రేడియేషన్ లీక్ అయ్యే ప్రమాదం ఉంది. చాలా వరకు గల్ఫ్ దేశాలకి ఇది తీవ్ర నష్టం చేస్తుంది. ముఖ్యంగా ఇటు ఖతార్ లాంటి ప్రాంతాలు, దుబాయ్, ఖతార్ ఇవన్నీ కూడా చాలా తీవ్రంగా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. వీటితో పాటుగా షాహిద్ రాజే పవర్ ప్లాంట్ ఉంది, ఇరాన్లో ఒక పెద్ద థర్మల్ పవర్ ప్లాంట్. ఇది ఇండస్ట్రీస్ మొత్తం ఆగిపోయే అవకాశం ఉంది వీటిని కనుక ధ్వంసం చేస్తే. చాలా ప్రాంతాల్లో పవర్ కూడా కట్ అయిపోతుంది, బ్లాక్అవుట్ అయ్యే అవకాశం ఉంది చాలా ప్రాంతాలు ఇరాన్లో. వీటితో పాటుగా నేకా పవర్ ప్లాంట్ ఇరాన్కి నార్త్లో ఉంది. ఇది ఉత్తర ఇరాన్కు చాలా ముఖ్యమైనటువంటి విద్యుత్ సరఫరా ఇక్కడి నుంచి జరుగుతుంది, నార్త్ ఇరాన్ మొత్తానికి కూడా. ఇది దెబ్బతింటే చాలా నగరాలు, చాలా కీలకమైన నగరాలు బ్లాక్అవుట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు అమెరికా టార్గెట్ లిస్ట్లో ఉన్నాయి. వీటిలో చాలా వరకు అమెరికా డెస్ట్రాయ్ చేస్తామంటూ ప్రకటిస్తోంది. మరి వీటన్నిటినీ ఇరాన్ సేవ్ చేసుకోగలుగుతుందా? ఈ 2 రోజుల్లో ఇంకేదైనా అద్భుతం జరగడానికి అవకాశం ఉందా? ఎందుకంటే ఈ 2 రోజుల్లో ఒకవేళ కనుక ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేయకపోయినా, శాంతి కుదుర్చుకోకపోయినా, ట్రంప్ చేసినటువంటి ట్వీట్ నేను ఇంకా స్క్రీన్